లెబనాన్పై దాడులు కొనసాగిస్తున్న ఇజ్రాయెల్ సైన్యం హెజ్బొల్లాకు చెందిన మరో అత్యున్నత స్థాయి నాయకుడిని హతమార్చినట్లు ప్రకటించింది. శనివారం తాము జరిపిన దాడుల్లో హెజ్బొల్లా కేంద్ర కౌన్సిల్ ఉపాధ్యక్షుడు నబీల్ కౌక్ మృతి చెందినట్లు ఇజ్రాయెల్ సైన్యం ఐడీఎఫ్ తెలిపింది. 1980 నుంచి హెజ్బొల్లాలో నబీల్ కౌక్ పనిచేస్తున్నారు. గతంలో దక్షిణ లెబనాన్లో మిలిటరీ కమాండర్గా ఆయన పనిచేశారు. 2020లో అతడిపై అమెరికా ఆంక్షలు విధించింది. ఇదే సమయంలో ఆదివారం తెల్లవారుజాము నుంచే లెబనాన్లోని హెజ్బొల్లా స్థావరాలపై ఐడీఎఫ్ వైమానిక దాడులు కొనసాగించింది. హెజ్బొల్లా లక్ష్యంగా డజన్ల కొద్దీ దాడులు చేసింది. ఇజ్రాయెల్ భూభాగం వైపు లాంచర్లు ప్రయోగిస్తున్న ప్రాంతాలు, ఆయుధాలను నిల్వ చేసిన భవనాలు, హెజ్బొల్లా మౌలిక సదుపాయాలని లక్ష్యంగా చేసుకున్నట్లు ఐడీఎఫ్ తెలిపింది. ఇజ్రాయెల్ వైమానిక దాడిలో తమ అధినేత హసన్ నస్రల్లా మరణించినట్లు హెజ్బొల్లా ధృవీకరించింది. ఇజ్రాయెల్ దాడులు చేస్తున్నప్పటికీ ఆ దేశానికి వ్యతిరేకంగా తమ పోరాటాన్ని కొనసాగిస్తామని హెజ్బొల్లా ప్రతినిధి బృందం ప్రకటించింది. హసన్ నస్రల్లాను హతమార్చడంతో ఇజ్రాయెల్ లెక్క సరిచేసిందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు. ఈ చర్య ఇజ్రాయెల్కు చరిత్రాత్మక మలుపుగా అభివర్ణించారు. నస్రల్లా ఇజ్రాయెల్, అమెరికా, ఫ్రెంచ్ పౌరుల హత్యలకు కారణమైన హంతకుడిని నెతన్యాహు అని ఆరోపించారు. శత్రువులపై దాడి కొనసాగిస్తామని తెలిపారు.